నిర్మల్ జిల్లా సోన్ మండలం కర్తాల్ గ్రామంలోని పెద్ద చెరువుకు గండిపడి నీరంతా వృధాగా పోతోంది. ఆ నీరంతా పక్కనున్న పంట పొలాల్లోకి వెళ్తూ ఉండడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా చెరువులో వేసిన చేప పిల్లలు కొట్టుకుపోతూ ఉండడంతో మత్స్యకారులు ఆందోళన చెందారు. చేపల వేటపైనే ఆధారపడి జీవనం చేస్తున్నామని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తూతూ మంత్రంగా కట్టెను వేయడంతోనే గండి పడిందని రైతులు మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే కట్టకు మరమ్మతులు చేపట్టి వృధాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేయాలని కోరారు. చేయడం ద్వారా ఈరోజు తీవ్ర నష్టం జరిగింది. చెరువు తెగిపోవడం జరిగింది. రైతులకు మరియు మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీని పర్యావసనం గత ప్రభుత్వం చేసిన పనుల ఆధారంగానే ఈరోజు ఈ చెరువు తెగిపోవడానికి ప్రధాన కారణమైంది. దీని మీద ఆధారపడి అనేక మంది రైతులు ఆధారపడి బతుకుతున్నారు. ఇలా వందల ఎకరాల నష్టం జరిగిపోతుంది. దీన్ని తొందరనే పునరుద్ధరించాలి. అలాగే ఈ పాలకులపైన చర్య తీసుకోవాలి. గత పాలకులపైన చర్య తీసుకొని ఖచ్చితంగా ఈ చెరువును మళ్ళీ పునరుద్ధరించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. ఏ రోజు కడతాల గ్రామంలో చూస్తున్నట్లయితే ఈ చెరువు మొత్తం కూడా రెండుగా తెగిపోవడం జరిగింది. రాత్రి కురిసిన వర్షానికి, చిన్నపాటి వర్షానికే చెరువు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ విధమైన నాసిరకం పనులతో ఈరోజు మన చెరువు తెగిపోవడానికి కారణమైందో ఆ